అది అవసరం కూడా. ఎందుకంటే ట్రాఫిక్ రద్దీలతో గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కొన్ని ప్రాజెక్టులు ఫ్లైఓవర్లు కూడా టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము కూడా జిహెచ్ఎంసీ ద్వారా ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు మెయిన్ క్వశ్చన్, ఈరోజు ఏసీల సభ్యుడు రాలేదు, అయినా కానీ దానికి సంబంధించి నా ప్రాంత సభ్యుడు సుధీర్ రెడ్డి గారు, అలాగే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, మేఘారెడ్డి గారు, నాగరాజు గారు, మాణిక్రావు గారు, ఇంకా ముఖ్యంగా రోడ్ల గురించి శంకర్ గారు. అధ్యక్ష, ఈ రోడ్డు ఇది ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్ దాటిన తర్వాత రేడియో స్టేషన్ వరకు అది తీసుకోవాలని గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ జిఎంఆర్ టోల్ రోడ్ వరకు దాన్ని 12 లేన్గా చేయడం జరిగింది. దాదాపు 80% కంప్లీట్ అయింది. ఇప్పుడు గతంలో మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పిన ఫ్లైఓవర్లు అన్నీ కూడా దాంట్లో 4 పెద్దంబర్పేట జంక్షన్, కోయడ, తొర్రూరు జంక్షన్, ఇనాంగూడ జంక్షన్, బాటసింగారం, ఎక్సెప్ట్ వారు అడిగిన ఒకటి ఆ బ్రిలియంట్ కాలేజీ క్రాసింగ్ దగ్గర ఒకటి మిగిలిపోయింది. ఇప్పుడు అది పిల్లర్ స్టేజ్లో ఉంది. దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. కానీ ఈరోజు ఈ సంబంధించిన, ఎందుకంటే ఎల్బీ నగర్ అంటే మీరు అధ్యక్ష, దిల్సు నగర్ నుంచి మొదలు పెడితే కొద్దిగా దాటిన తర్వాత ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్ అవతలకి దాదాపు 10-12 లక్షల మంది ఎక్కువ మంది ఎంప్లాయీస్ కానీ, గ్రామాలకు వెళ్ళి పిల్లల చదువుల కోసం అక్కడ వచ్చి సెటిలర్స్ కానీ, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం, అలాగే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ దాదాపు 12-13 లక్షల మంది ఉండదు. 65 కాలనీలు ఉన్నాయి. అక్కడ 65 కాలనీలు ఉన్నప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళిపోయే ఈ 8 లేన్ రోడ్ ఇప్పుడు ప్రపోజ్ చేసిన 6 లేన్ రోడ్డు 2 monthsలో టెండర్ పిలుస్తున్నాం. నేను బాగా ఆలోచించి అప్పుడు స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారు కూడా పిలవడం జరిగింది. అక్కడ ఉన్న స్థానిక నాయకులను పిలవడం జరిగింది. అదంతా కూడా నడుచుకుంటా తిరిగి ఒక ఆలోచన చేశాం. ఎందుకంటే గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు గడ్కరీ గారి దగ్గర కూర్చున్నప్పుడు ఆయన చర్చించి నాగ్పూర్లో హైయెస్ట్ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో డబుల్ డెక్కర్ రోడ్ వేయాలి, కింద రెగ్యులర్ ట్రాఫిక్ పోతుంటుంది, కాలనీలలో ఎక్కడెక్కడ మనం వియూపీలు కానీ అండర్ పాస్లు ఇచ్చే అవసరం లేదు, ఫస్ట్ ఫ్లోర్లో హైవే కంటిన్యూషన్ అవుతుంది, సెకండ్ ఫ్లోర్లో డబుల్ డెక్కర్ వేయాలని చెప్పి ఆయన ఆలోచన చేసి నాగ్పూర్లో 5.5 కిలోమీటర్ల సేమ్ ఫ్లైఓవర్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఈ విధంగా అధ్యక్ష, కిందనేమో రెగ్యులర్ రోడ్, ఇది నేషనల్ హైవే స్టేట్గా ఎక్కడ కూడా దీని ఓపెనింగ్స్ ఉండవు, పైన డబుల్ డెక్కర్ ట్రైన్ ఉంటుంది. ఇది అయితే ఆల్మోస్ట్ పెద్దంబర్పేట వరకు కూడా చేయాలి ఆలోచనతో ఆయన వారు కంప్లీట్ కూడా చేయింది. ఇది ఇండియాలో ఫస్ట్ రోడ్ అది డబుల్ డెక్కర్ రోడ్డు. ఆ తర్వాత ఇప్పుడు దాన్ని ఆలోచన చూసి ఆ రోజు మీ అందరం అక్కడ ఉన్న సుధీర్ రెడ్డి గారు కానీ మేమందరం ఆ ఏరియా నడుచుకుంటూ తిరిగి దీన్ని ఏం చేద్దాం వైండింగ్ అయితే చేసినాం. కానీ ఇన్ని కాలనీలో వాళ్ళందరూ చేయమంటారంటే సార్ మాకు 2.2 కిలోమీటర్స్ పోయి యూటర్న్ చేసుకొని రావాలి, మీరు మొత్తం ఫెన్సింగ్ చేస్తున్నారు యాజ్ పర్ నేషనల్ హైవే కండిషన్తో. ఏం చేయాలంటే అప్పుడు నేను గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి సార్ మీరు నాగ్పూర్లో చేసిన విధంగా చేస్తే దాదాపు 60-70 కాలనీలు ఉన్నాయి, 10-15 లక్షల మంది ఉన్నారు అని చెప్పి ప్రపోజల్ పెట్టిన తర్వాత ఫస్ట్ చూస్తానని చెప్పిన, ఆ తర్వాత కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి దాన్ని డిపిఆర్ చేసి సేమ్ నాగ్పూర్ మోడల్లోనే ఇది చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ ప్రపోజల్ కూడా అప్రూవ్ అయింది. నెక్స్ట్ మంత్ యాన్యువల్ బడ్జెట్ మీటింగ్ ఉన్నది, దాంట్లో అప్రూవ్ చేస్తారని చెప్పి గడ్కరీ గారు ఇప్పటికే దానికి సంబంధించిన డిపిఆర్ కూడా చేయడం జరిగింది. 99% 1-2 monthsలోనే దీన్ని అప్రూవ్ చేయించుకొని ఒక 6 months లోపల టెండర్ ప్రక్రియ పూర్తి చేసి అది పూర్తి చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఆ ప్రాంత ప్రజలకే కాదు, ఇది హైదరాబాద్కే, ఎందుకంటే 2 స్టేట్లను కలిపే రోడ్ అది. విజయవాడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపే రోడ్డు ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి మళ్ళీ సిటీ మధ్యలో రావాలంటే మళ్ళీ 60-70 కిలోమీటర్ల లెంత్ పెరుగుతుంది. సో ఈ రోడ్డు ఖచ్చితంగా శాంక్షన్ అవుతుందని చెప్పి మీ ద్వారా సభలతో పాటు ఆ ప్రాంత ప్రజలకు తెలియజేసుకుంటూ
ఇంకొక ముఖ్యమైన సమస్య అధ్యక్ష, గతంలో 2022లోనే దాన్ని 6 లేన్గా చేసే అగ్రిమెంట్ ఉన్న జిఎంఆర్తోని. జిఎంఆర్ వాళ్ళు చేయక 2 రాష్ట్రాలు విడిపోయినాయి, మాకు నష్టం వస్తుందని చెప్పి కోర్టుకు వెళ్తే అది ఆగిపోయిన పక్షంలో జిఎంఆర్ని క్యాన్సల్ చేపించి ఇప్పుడు నేషనల్ హైవేలో టోల్ కలెక్టర్స్ మళ్ళా అదనంగా 10,410 కోట్ల రూపాయలతోని ఇవాళ 6 లేన్ ప్లస్ 2 సర్వీస్ రోడ్తోని నెక్స్ట్ మంత్ టెండర్ పిలుస్తున్నాం. దాన్ని కూడా డిపిఆర్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నది. 2 months లోపే టెండర్ ప్రక్రియ చేయాలని చెప్పి దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే హైవేస్ చాలా ఇంపార్టెంట్, యాక్సిడెంట్ పెరిగిపోతున్న ఈ సందర్భంలో హైదరాబాద్ ట్రాఫిక్ పెరిగిన దృష్ట్యా హైదరాబాద్కి వెళ్ళి ఇప్పుడు వేరే తుక్కుగూడకి వెళ్ళి మననూరు కానీ మననూరు నుంచి శ్రీశైలం వరకు అసలు మీరు ఎక్కడ కూడా ఎవరు కూడా ఊహించలే. అది మేము ఆలోచించి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము గడ్కరీ గారు కలిసినప్పుడు నైట్ శ్రీశైలం మనం పోతే నైట్ ట్రాఫిక్ ఉన్నది రిజర్వ్ ఫారెస్ట్లో. దాని ఎలివేటెడ్ కారిడార్ కావాలని మననూరు వరకు 6 లేన్ పెట్టాం. అక్కడి నుంచి మననూరుకు 52 కిలోమీటర్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ ఆల్మోస్ట్ ఆల్ శాంక్షన్ అయినది. దానికి సంబంధించిన డిపిఆర్ ప్రపోజల్ ఉన్నది. అదైతే ఏంటంటే మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వరకు శ్రీశైలం దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేయచ్చు. అక్కడ ఉండడానికి ఇబ్బందులు అయితే ఒకరోజు నైట్ మళ్ళీ నైట్ జర్నీ ఉండదు, రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి దానికి ఉండదు. ఘాట్ రోడ్లో రిస్క్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లైఓవర్ కూడా 7,600 కోట్లతోని శాంక్షన్ స్టేజ్లో ఉన్నది. అది కూడా ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్లో అప్రూవ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం ద్వారా దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఇంకా కూడా గౌరవ శాసనసభ్యులు చాలా మంది అడిగిండ్రు. ఒక శుభవార్త ఏంటంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి రోడ్ల విషయంలో దాదాపు 13,000 కోట్లతోని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో టెండర్లు పిలవడం జరిగింది. టోటల్ 34 ప్యాకేజెస్లో 24 ప్యాకేజ్ టెండర్లు కూడా ఓపెన్ చేసి టెక్నికల్ ప్రాసెస్ నడుస్తున్నది. ఇంకో 10 ప్యాకేజ్ నెక్స్ట్ వీక్ టెండర్స్ ఉన్నాయి. దీంతో దాదాపు 6,000 పైన కిలోమీటర్స్ని ఉన్న రోడ్లను సెంటరింగ్ చేయడం, కొన్ని డబల్ రోడ్లుగా చేయడం, కొన్ని 4 లేన్గా చేయడంతో రాష్ట్ర రోడ్లన్నీ కూడా ఒక ఎక్కడ లేని విధంగా, ఏ స్టేట్లో లేని విధంగా ఇవాళ రోడ్లను అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకున్నాం. అందులో దాంతోపాటు పంచాయతీరాజ్ మా సీతక్క గారి గౌరవ మంత్రివర్గ ఆల డిపార్ట్మెంట్కి కూడా 6,000 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తయింది. అంటే 20,000 కోట్లతోని ఈ 2 yearsలో టార్గెట్ పెట్టుకున్నాం. ప్రతి రోడ్ ఎక్కడ కూడా మట్టి రోడ్ ఉండకూడదు. విలేజ్ టు మండల్, మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అన్ని బీటీ రోడ్స్ ఉండాలనే ఇవాళ అన్ని కూడా చాలా టైం పట్టింది. ఎందుకంటే ఆర్బీఐ పర్మిషన్స్ కానీ, మా కన్సల్టెన్సీ కానీ, డిజైన్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కొంచెం ఆలస్యమైంది. ఆలస్యమైన ఏప్రిల్ ఎండింగ్ లోపల ఇవన్నీ కూడా గ్రౌండ్ చేస్తున్నాం. దానికి సంబంధించి ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు మన జిఎంఆర్ గారు కూడా వేముల దాని గురించి దేవరగద్ద రోడ్ అడిగింది, దాన్ని ప్రీక్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వనపర్తి నుంచి నేషనల్ హైవే 44 లేన్ శాంక్షన్ కూడా హ్యాండ్లో చేయడం జరిగింది. అలాగే తాండూరు ఎమ్మెల్యే గారు, ఎందుకంటే తాండూరు పోయినప్పుడు బార్డర్ కాన్సెన్స్ అధ్యక్ష, మీకు కూడా తెలుసు, మీ ప్రాంతమే. అక్కడ దాదాపు 300 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా ఈ యామ్ ప్రాజెక్టులో పిలిచి అది ఓపెన్ చేయడం జరిగింది. అది ముఖ్యమైన ఇంటీరియర్ రోడ్డు, షాపా, అక్కడ ఇండస్ట్రీస్తో కానీ ఎక్కడ కూడా అమ్మడం లేదు. మధ్యలో పోయి చూసినప్పుడు 300 కోట్లతో ఆ రోడ్లు కూడా అందులో ముఖ్యమైన రోడ్డు తాండూరు నుంచి కాటపల్లి వరకు ఒకటి, వైండింగ్ ఆఫ్ తాండూరు టు తురిమామిడి వైండింగ్ ఒకటి, మారేపల్లికి వెళ్ళి మదనాపూర్, ఇంకోటి తాండూరు టు దరూరు. ఇవన్నీ ఇంపార్టెంట్ రోడ్లు దగ్గర. బుద్ధారం టు ఇంద్రరు, లక్ష్మీనారాయణపూర్ ఒకటి. దాదాపు 287 కోట్లతో ఇది టెండర్ కూడా పిలవడం జరిగింది. నెక్స్ట్ వీక్ అగ్రిమెంట్ చేసుకొని ఇది కూడా స్టార్ట్ చేస్తాం. మీ వికారాబాద్ కాన్స్టిట్యూన్సీలో కూడా అన్ని రోడ్లు కూడా డబల్ రోడ్గా మార్చడానికి ఆ ప్యాకేజ్ కూడా టెండర్లు ఓపెన్ చేయడం జరిగింది. ప్రైస్ బీడ్ ఓపెన్ చేసిన తర్వాత 10-15 డేస్లోనే వర్క్ స్టార్ట్ చేసే విధంగా చేస్తున్నాం. ఏదైనా కానీ ఈరోజు ముఖ్యమైన మన జంట నగరాల ప్రజల శుభవార్త ఏంటంటే, మన
డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అనేది రాష్ట్రం ఎక్కడ లేదు. ఇంకొకటి మేము మదీనాగూడకి వెళ్ళి ఈ ఇక్కడ 1.2 కిలోమీటర్స్ పూనా హైదరాబాద్ రోడ్డు NH65 మీద మదీనాగూడ నుంచి BHL వరకు రిటర్న్ హైదరాబాద్ సైడ్ కూడా డబుల్ డెక్కర్ రోడ్డుకు 55 కోట్లు కడతామని చెప్పి కేంద్రానికి లేఖ రాయడం, వాళ్ళు కూడా అప్రూవ్ చేయడం జరిగింది. అక్కడకు 1.2 కిలోమీటర్ డబుల్ డెక్కర్ రోడ్ వస్తున్నది. ఇప్పుడు అట్లా 941లో 200 కోట్లు HMRL హైదరాబాద్ మెట్రో రైల్ వాళ్ళు మేము 200 కోట్లు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చి దాన్ని కూడా కేంద్రానికి పంపడం జరిగింది. దాంతో మొత్తం 941 క్రోడ్స్తోని ఆ రోడ్ వస్తే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఉండదు. కాలనీల ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవాడ వెళ్ళే వాళ్ళు కూడా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఎటు కూడా 6 లేన్ అవుతున్నది. డబుల్ డెక్కర్ రోడ్ 2.5-3 గంటల్లో విజయవాడ చేరే విధంగా ఈ రోడ్డును త్వరగా పూర్తి చేస్తానికి ప్రయత్నం చేస్తామని ఆల్మోస్ట్ ఆల్ మినిస్టర్ గారు గడ్కరీ గౌరవ మంత్రివర్గ గడ్కరీ గారు అప్రూవ్ కూడా చేసినట్టు. దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ 31 తర్వాత ఏప్రిల్లో యాన్యువల్ వర్క్స్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో అప్రూవ్ చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా పూర్తి చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మంచి శుభవార్త చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ పోవాలంటే ట్రాఫిక్లో అందరం సెక్రటరియట్ ఎంప్లాయీస్ కానీ, హైకోర్టు ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, అక్కడ జిల్లాలకు వెళ్ళి నల్గొండ, ఖమ్మం ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ ఏరియాలో ఉంటుంది అధ్యక్ష. కుకటిపల్లి ఎట్లుంటుందో ఎల్బీ నగర్ ఏరియాలో నడవాలంటే కూడా ప్రాబ్లం. అందుకని డబుల్ డెక్కర్ రోడ్డు శాంక్షన్ చేయించుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే వచ్చిన వారికి కూడా ధన్యవాదాలు. ఒక మాట అడగగానే 200 కోట్లు మనం కాంట్రిబ్యూషన్ ఇస్తాం మీరు ఇవ్వాలని చెప్పి అడగగానే నేను అడగగానే వెంటనే లేఖ రాపించడం. రేపు ఢిల్లీకి వెళ్ళి మా ఆఫీసర్స్ కూడా కలుస్తున్నారు. నెక్స్ట్ మంత్ యాన్యువల్ మీటింగ్లో అది శాంక్షన్ చేయించి ఎల్బీ నగర్ నుంచి ఆ ప్రాంత 15-20 లక్షల మందికి డబుల్ డెక్కర్ రోడ్డు ద్వారా మంచి ట్రాఫిక్ కల్పిస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. సీరియల్ నంబర్ 23, క్వశ్చన్ నంబర్ 1490, మినిస్టర్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్. అధ్యక్ష,